అసలు మనుషులు యూట్యూబ్ లోకి రావాలా వద్దా? న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయాలా వద్దా? యూట్యూబ్ లో కెరీర్ ఉందా లేదా? అసలు కెరీర్ లాగా తీసుకోవచ్చా లేదా? అసలు ఇంకా యూట్యూబ్ ఛానల్స్ కి బై బై చెప్పాల్సిన టైం వచ్చిందా? అసలు ఈ అప్డేట్ విన్న తర్వాత నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు దాంట్లో నుంచి ఈవెన్ నా ఛానల్ మానిటైజేషన్ అయినా నేనే కోలుకోలేకపోతున్నాను. అసలు నిజంగా ఇలా తల బాధేసుకోవాలనిపిస్తుంది. ఈ అప్డేట్ విన్న తర్వాత మీరు కూడా అలానే ఫీల్ అవుతారు. ఇన్ని రోజులు మనకి ఈ కంటెంట్ ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మీకు డిమానిటైజేషన్ అయిపోతుంది, లేదా నేను మానిటైజేషన్ ఇవ్వను అని చెప్పేసి రేజ్డ్ కంటెంట్, ఇనథెటిక్ కంటెంట్ అని చెప్పేసి, మళ్ళీ కొత్తగా అన్సాటిస్ఫైయింగ్ గా రాక్ పుట్టింగ్ కంటెంట్ అని చెప్పేసి ఇలా కొత్త కొత్త పాలసీస్ ని తీసుకొని వస్తూనే ఉంది యూట్యూబ్. మీరు కూడా వింటూనే ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ సరిపోవు అన్నట్లు మళ్ళీ క్రియేటర్స్ మీద ఇంకొక బిగ్ షాక్ అయితే వదిలింది. ఒకటి కాదు, రెండు బిగ్ బాంబ్స్ మన మీద అయితే పడ్డాయి. సో ఇక్కడ ఏంటి అంటే యూట్యూబ్ మానిటైజేషన్ క్రైటీరియా ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు మనకి ఎలా ఉండేది అంటే 1000 సబ్స్క్రైబర్స్, నెక్స్ట్ వచ్చేసి 4000 వాచ్ టైమ్ ఆర్ 10 మిలియన్ వ్యూస్ వస్తాయి, మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యేది. కానీ ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చేసింది యూట్యూబ్. ఆ రూల్స్ ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ జస్ట్ ఒక 4-5 డేస్ బ్యాకే ఈ మానిటైజేషన్ క్రైటీరియా ఎలిజిబిలిటీ గురించి ఒక వీడియో చేశాను. ఏం మారలేదు, ఈ రూల్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి. కానీ నిన్న రాత్రికి రాత్రి ఈ అప్డేట్ అయితే వదిలారు. నిజంగా చాలా బాధగా ఉంది నాకైతే. అసలు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావట్లేదు. సరే, ఫస్ట్ ఈ రూల్స్ గురించి మనం తెలుసుకుందాము. 2026 మానిటైజేషన్ రూల్స్ లో ఫస్ట్ మనకి ఏంటి అంటే మినీ మానిటైజేషన్ కదా. మినీ మానిటైజేషన్ ఎలా ఏది, 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3000 గంటలు లేదా 3 మిలియన్ షార్ట్ వీడియోస్ కి వచ్చిన వ్యూస్ ఉన్నట్లయితే మనకు మినీ మానిటైజేషన్ అయ్యేది. ఇప్పుడు కూడా అదే, ఇందులో ఎటువంటి చేంజ్ అయితే లేదు. పాత మినీ మానిటైజేషన్ క్రైటీరియా ఏదైతే ఉందో అదే ఉంది. సో మినీ మానిటైజేషన్ అయితే మనకు సూపర్ చాట్స్, మెంబర్షిప్స్, గిఫ్ట్స్, షాపింగ్ ఈ ఆప్షన్స్ అయితే రావటం జరుగుతుంది. మీరు వీటి నుంచి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ మానిటైజేషన్ లో 1000 సబ్స్క్రైబర్స్, నెక్స్ట్ వచ్చేసి 4000 వాచ్ టైం అనేది ఉండేది. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ వీడియోస్ లలో వచ్చేసి 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. కానీ ఇప్పుడు ఈ రెండు అనేవి చేంజ్ అయ్యాయి. ఇక్కడ ఈ 1000 సబ్స్క్రైబర్స్ కూడా కామనే. ఈ వాచ్ టైం 4000 గంటల వాచ్ టైం ఏదైతే ఉందో 8000 గంటల వాచ్ టైం కి తీసుకెళ్ళింది యూట్యూబ్. హబ్బా, 8000 వాచ్ టైం మీరు కంప్లీట్ చేయాలి. ఈ 4000 వాచ్ టైం కంప్లీట్ చేయడానికి అక్క నా వల్ల కావట్లేదు, ఎన్ని వీడియోస్ పెట్టినా అని చెప్పేసి మీ బుర్ర బద్దలయ్యేలాగా పాపం మీరు బాధపడుతూనే ఉంటారు, ఆలోచిస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు చూడండి, 8000 గంటల వాచ్ టైం మీరు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఫామ్ వీడియోస్ కి వచ్చేసి 10 మిలియన్ ఉండేది కదా ఇది వరకు, ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్ రావాలి 90 డేస్ లో. సేమ్ ఇది ఇక్కడ టైమింగ్ కూడా ఏం మారలేదు. లాస్ట్ 365 డేస్ లో మీరు ఈ 8000 వాచ్ టైం అయితే తెచ్చుకోవాలి. ఇక్కడ ఈ 20 మిలియన్ వ్యూస్ ఏదైతే ఉన్నాయో లాస్ట్ 90 డేస్ లో రావాలి. సో ఇక్కడ కనీసం 8000 పెంచారు, ఇంకా అంతే. ఇక్కడ వరకు నష్టమో కష్టమో ఇలా ఉంది. కానీ ఇక్కడ షార్ట్ వీడియోస్ తో మీరు మానిటైజేషన్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకొక బిగ్ షాక్. ఇది ఇంకా చాలా టూ మచ్ హార్డ్ గా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు 20 మిలియన్ వ్యూస్ తెచ్చుకొని మానిటైజేషన్ చేసుకున్నా సరే, ఎవ్రీ 90 డేస్ లో మీరు 10 మిలియన్ వ్యూస్ అనేది మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ చెయ్యకపోతే మీకు షార్ట్ వీడియోస్ కి మనీ అనేది రాదు. ఓన్లీ షార్ట్ వీడియోస్ కు మనీ అనేది రాదు. మళ్ళీ రిమైనింగ్ ఇప్పుడు మనకి ఇక్కడ మీరు 20 మిలియన్ వ్యూస్ తో మానిటైజేషన్ చేసుకున్నప్పుడు ఫుల్ మానిటైజేషన్ అవుతుంది కదా, అంటే లాంగ్ వీడియోస్ కి మనీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇవన్నీ మీకు వస్తాయి, సూపర్ చాట్స్ ఇవన్నీ. ఓన్లీ మీరు ఎవ్రీ 90 డేస్ లో 10 మిలియన్ వ్యూస్ ఒకవేళ మెయింటైన్ చెయ్యలేకపోతే కేవలం షార్ట్ వీడియోస్ కి మనీ అనేది రాదు. కాబట్టి షార్ట్ వీడియోస్ తో ఎవరైతే మానిటైజేషన్ చేసుకుంటారో వాళ్ళు ఎవ్రీ 90 డేస్ లో 10 మిలియన్ వ్యూస్ అనేది మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఇంకా చూడండి బాబోయ్, ఇది అలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఈ రూల్స్ ఎప్పటి నుంచి మనకు అప్లికబుల్ అంటే ఫిబ్రవరి 1, 2027 2027 ఫిబ్రవరి 1 నుంచి ఇది మనకు వర్తిస్తుంది. సో ఫిబ్రవరి 1 నుంచి 2027లో మానిటైజేషన్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఈ 8000 వాచ్ టైం లేదా 20 మిలియన్ వ్యూస్ అనేవి కంప్లీట్ చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి అలా.
సో ఇది మానిటైజేషన్ క్రైటీరియా ఎలిజిబిలిటీకి సంబంధించిన యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త అప్డేట్. సో దీనిపైన మీ స్పందన ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ చేయండి. నేను ఆల్రెడీ పోస్ట్ పెడితే అప్పటికే వామ్మో అక్క అని చెప్పేసి చాలా మంది భయపడుతున్నారు. ఏం భయపడొద్దండి, ఇంకా తీసుకొని వచ్చిన రూల్ ని మనం ఏం చేయలేము కదా. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఈ 8000 వాచ్ టైం ఫాస్ట్ గా ఎలా కంప్లీట్ చేయాలనేది ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ గట్టిగా 5 months టైం ఉంది. సో ఈ ఆగస్టుని పక్కన పెట్టేయండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 5 months లో మీరు మానిటైజేషన్ చేసేసుకోవాలి. చేసుకోలేకపోతే మళ్ళీ ఈ క్రైటీరియా మీరు రీచ్ అవ్వాల్సి ఉంటది. సో ఈ జనవరి లోపల అయితే మీరు 4000 వాచ్ టైం కంప్లీట్ చేయొచ్చు, 10 million వ్యూస్ కంప్లీట్ చేయొచ్చు, రెండిట్లో ఏదో ఒకటి. సో ఫాస్ట్ గా ఈ 150 days ఉన్నాయి. ఈ 150 days లో మీరు కింద పడతారా, లేస్తారా, రోజు ఒక వీడియో పెడతారా, రోజు లైవ్ చేస్తారా, అది మీ ఇష్టం. కానీ ఈ ఇయర్ లోపల మీరు మానిటైజేషన్ చేసుకుంటే మీకు కొంచెం సులభంగా ఉంటది. లేదు అంటే ఈ ఆల్రెడీ ఈ 4000 కంప్లీట్ చేయడం ఎంత కష్టమో మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇంకా 8000 అంటే మీకే వదిలేస్తున్నాను. ఆల్రెడీ ఇది వరకే మానిటైజేషన్ అయిన ఎగ్జిస్టింగ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో జాన్ 31, 2027కి మీరు వైటీ స్టూడియోలో టర్మ్స్ అనేవి యాక్సెప్ట్ చేయాలి. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జిస్టింగ్ క్రియేటర్స్ జాన్ 31, 2027కి వైటీ స్టూడియోలో మీరు టర్మ్స్ అనేవి యాక్సెప్ట్ చేయాలి. సో ఇది ఫిబ్రవరి 1, 2027లో ఎవరైతే మానిటైజేషన్ కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ 8000 వాచ్ టైం లేదా 20 million వ్యూస్ అనే క్రైటీరియా ఎలిజిబుల్ అవుతుంది. దీన్ని మీరు రీచ్ అవ్వాల్సి ఉంటది. సో ఇక్కడ మనకు ఇప్పుడు ఈ జాన్ 31 వరకు కూడా మనకి ఓల్డ్ రూల్సే కంటిన్యూ అవుతాయి. 4000 వాచ్ టైం అండ్ అలాగే 10 million వ్యూస్ ఇదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి టైం చాలా తక్కువ ఉంది. మీ ఛానల్ ని మానిటైజేషన్ చేసుకోవాలంటే ఇప్పుడే ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా చేసుకోండి. సో ఇది ఈ అప్డేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ప్రెసెంట్ మీ వాచ్ టైం ఎంత ఉందనేది కమెంట్ చేయండి. ఈ వీడియోకి గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. బికాస్ ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్ కి ఇది తెలియాలి. వాళ్ళు తెలియకపోతే వాళ్ళు వాచ్ టైం 4000 గంటలే అనుకోని అట్లే స్లోగా ఉండిపోతారు. రూల్స్ అనేవి మారిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క క్రియేటర్ కి వీడియో చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మానిటైజేషన్ అయిన వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు టెక్ ఛానల్స్ ని. సో ఇక మీదట యూట్యూబ్ నుంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా టెక్ ఛానల్స్ అనేవి అవసరం. కాబట్టి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు వీడియోస్ చూస్తున్నారు, ఇంత ఫాస్ట్ గా ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నా నేను కూడా. బట్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీకు యూజ్ అవుతుంది. 10 మంది క్రియేటర్స్ కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.